మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు ఇప్పుడు 2026 సంవత్సరం జూన్ మాసం గురుగ్రహ మార్పు అనేటువంటి విషయం పైన మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. గురుగ్రహము మే 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉంటాడు ఆయన. 2వ తారీఖు ఇక్కడికి వస్తాడు. అంటే ఈ మే మాసం గ్రహాలన్నీ ఇలా మార్పులు చెందుతాయి. అంతకుముందు చార్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న గ్రహాలని ఇలా మారుతాయి. అంటే 2వ తారీఖు గురువు కర్కాటకంలోకి వస్తాడు. 8వ తారీఖు శుక్రుడు కర్కాటకంలోకి వస్తాడు. 15వ తారీఖు రవి వృషభంలో నుంచి మిథునంలోకి వస్తాడు. 20వ తారీఖు కుజుడు మేషం నుంచి వృషభానికి వస్తారు. 22వ తారీఖు మిథునంలో ఉన్న బుధుడు కర్కాటకంలోకి వస్తాడు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకు గురుగ్రహం 3వ ఇంట్లోకి వస్తుంది. అదే శుక్రుడు కూడా రాశ్యాధిపతి 3వ ఇంటికి వస్తున్నాడు. ద్వితీయ పంచమాధిపతి 3వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే 3 శుభగ్రహాలు కలిసి 3వ ఇంట్లో ఉన్నాయి. అదే రాశిలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తరగతి తర్వాత 2వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు. వ్యయస్థానంలో ఉన్న కుజుడు జన్మలోకి వస్తున్నాడు. శని చూస్తాడు కుజుణ్ణి. అదే శనిని గురువు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఇలా తీసుకుంటే 3వ స్థానం అంటే ఏంటి? ఇప్పుడు 3వ స్థానంలో గురువు వెళ్తున్నాడు. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్స్, సహాయ సహకారాలు, ఇతరుల హెల్ప్ మీకు, మీ హెల్ప్ ఇతరులకు. అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ షాప్ పెట్టుకుంటే 3వ స్థానం వాళ్ళకి బలంగా ఉంటే మొబైల్ ఫోన్ షాప్ పెట్టుకుంటారు. అదే టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆఫీసుల్లో కానీ, దానికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ, రీఛార్జ్ సెంటర్ పెట్టుకున్నా కానీ, మొబైల్ రిపేర్ పెట్టుకున్నా కానీ 3వ స్థానం బలంగా ఉంటే చేసుకుంటారు. డ్రైవర్ అంటే 3వ స్థానమే. అది ఏ విధమైన డ్రైవింగ్ ఫీల్డ్ అయినా కావచ్చు. ఎందుకంటే కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు డ్రైవింగ్ ద్వారా. అదేవిధంగా కొరియర్ సర్వీసెస్, ఇతర ఆల్ టైప్స్ ఆఫ్ లాజిస్టిక్స్ అన్నీ కూడా 3వ స్థానమే. అంటే కమ్యూనికేషన్ అంటే ప్రపంచంతో కమ్యూనికేషన్లోనే ఉంటుంది ఎప్పుడు. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు. అక్కడికి గురువు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఇతరుల సహాయ సహకారాలు బాగుంటాయి. వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అంటేనే కమ్యూనికేషన్ కాబట్టి అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అదే స్థానంలోకి గురువు కూడా శుక్రుడు బుధుడు కూడా వెళ్తున్నారు కాబట్టి దాని ద్వారా మంచి లాభము, సంతోషము ఉంటుంది. అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి అంటే ధనాధిపతి, పంచమం అంటే అదృష్టము, అది కూడా బాగుంది. ఉచ్చస్థితి గ్రహంతో కలుస్తున్నాయి కాబట్టి 22వ తారీఖు అంతా ఈ గ్రహాలన్నీ ఇక్కడ ఉన్న గ్రహాలు ఇలా మారిపోతాయి, ఇలా వచ్చేస్తాయి, జర్నీ చేస్తాయి. కాబట్టి వీళ్ళకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుని కూడా మళ్ళీ భాగ్య చూపుతో గురువు చూస్తాడు. అంటే లాభాలు ఇంకా పెరుగుతాయి. వృషభ రాశి వాళ్ళకు శని లాభంలో ఉన్నాడు, 10లో రాహు ఉన్నాడు. చాలా చక్కగా ఉంది. అదేవిధంగా జన్మలో కుజుడు వస్తాడు. చాలా ఆతృత, టెన్షను, కోపము, వెంటనే అయిపోవాలనేటువంటి ఒక లక్షణము ఉంటాయి. వేగంగా వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. కానీ శనిగ్రహం నియంత్రిస్తూ ఉంది కుజుడిని 3వ చూపుతో. కాబట్టి ఇక్కడ వీళ్ళకు చక్కగానే ఉందని చెప్పొచ్చు. నెగిటివ్గా నా దగ్గర తెలిసేది ఏమీ లేదు. కాబట్టి 3వ స్థానం బలపడడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. 3వ స్థానము కమ్యూనికేషన్ పార్ట్ కాబట్టి అది పాపస్థానం అయితే నా అంత పాపస్థానమేం కాదు. గ్రహాలన్నీ కూడా అక్కడే చేరుతున్నాయి కాబట్టి ఆ రాశికి సంబంధించిన కారకత్వాలను అభివృద్ధి చెందుతాయి. దాని ద్వారా వీళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక 2వ ఇంట్లోకి 4వ ఇంటి వాడు వస్తున్నారు కాబట్టి 4వ స్థానం అంటే సొంత గ్రామము, వాహనము, బంధువులు, వేసుకునే బట్టలు, తల్లి, చదువు, విద్య. 2వ స్థానం అంటే ప్రాథమిక విద్య, 4వ స్థానం అంటే ఉన్నత విద్య. ప్రాథమిక విద్య కంప్లీట్ చేసి ఉన్నత విద్యలో వెళ్ళిన వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 4వ స్థానం 11వ స్థానంలో రవిగ్రహం ఉంది కాబట్టి లాభస్థానంలో. కాబట్టి విద్యాపరమైనటువంటి, ఆదాయపరమైనటువంటి ఆనందాలు ఉంటాయి. 2వ స్థానం అంటే తినే తిండి కూడా. శుక్రుడు రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి కూడా గురువుతో కలుస్తున్నారు. 2వ స్థానంలో రవిగ్రహము 4కి లాభంలో వచ్చింది కాబట్టి మృష్టాన్న భోజన ప్రాప్తి కూడా వీళ్ళకు ఉంది. మంచి తిండి దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఏదో ఒకటి సర్దుకొని తినే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు పట్టుదల జంటలుగానే ఎక్కువ. దానికి తగినట్టే ఒక మొండి గ్రహమైనటువంటి కుజుడు రాశిలోకి వస్తున్నాడు. మరి లాభస్థానంలోంచి కుజుడు చూడడం కూడా వీళ్ళకి మంచిది. కుజును నియంత్రిస్తారు. ఎవరో ఒకరు నియంత్రించాలి కుజుడిని. లేకపోతే నియంత్రించకపోతే స్పీడ్, వేగంగా వెళ్ళడము, ఎక్కువ శబ్దాన్ని వినడము, గట్టిగా కారసారంగా మాట్లాడడము అవన్నీ కూడా కుజుడు ఇస్తాడు. ఆయన యొక్క హార్స్ ప్లానెట్ కాబట్టి.
కాబట్టి శనికి ఇంకా బలం పెరిగింది. ఉచ్చగ్రహం కూడా చూస్తుంది కాబట్టి శనీశ్వరుడిని. శని ఇంకా ఉచ్చస్థితిగా పనిచేస్తాడు. శని ఉన్నటువంటి రాశ్యాధిపతి, లాభాధిపతి గురువు. లాభాధిపతి ఉచ్చస్థితి పట్టడం వృషభ రాశికి మంచిదే. కాబట్టి వృషభ రాశికి అష్టమాధిపతి కూడా గురువు. అష్టమాధిపతిని మళ్ళీ రాశ్యాధిపతి చూస్తాడు కాబట్టి అది ఏమంతగా పెద్దగా బాధించదు. ఏదైనా ఉంటే కొంచెం శ్రమతో కూడుకున్నట్టు ఫలితం ఉండొచ్చేమో కానీ పూర్తిగా అయితే బాధ అయితే లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే గ్రహాలని కూడా ఇలా గ్రహమాలికా యోగంగా కూడా వచ్చాయి. ఇలా వస్తాయి, మాలికా యోగం అంటారు. ఇలా గ్రహాలు ఇలా వస్తే ఇలా మాలికా యోగం కాదు. ఇలా వచ్చినా మాలికా యోగం కాదు. ఇలా వచ్చి ఇలా ఉంటే కూడా మాలికా యోగం కాదు. సాధ్యమంటే ఇలా రావాలి. కాబట్టి అలా వచ్చింది కాబట్టి గ్రహమాలికా యోగాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మాసంలో పుట్టేటువంటి వృషభ రాశిలో పుట్టేటువంటి పిల్లలు ఫ్యూచర్లో మంచి తెలివితేటలతో, కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరికీ అనుకూలమైనటువంటి విధానంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉంటారు. బాగా ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటారు. అందరితో ఒకేలాగా రొటీన్గా ఉండరు. కాబట్టి ముందు చూపు బాగా ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు ఈ మాసం ఈ యొక్క గురు మార్పే కాకుండా ఇతర గ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి విశేషమైన మాసంగా చెప్పుకోవచ్చు. జూన్ మాసం నుంచి నాకు బాగా పరిస్థితులు కలిసి వచ్చాయని చెప్పుకునేందుకు తొందరలో అవకాశం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ వీడియో విన్న తర్వాత ఈ సుఫలితాలను వీళ్ళు పొంది 1-2 సార్లు చూసుకొని సంతోషపడతారని ఆశిస్తున్నాము. శుభం.